జిల్లా హిందూపురంలో వాసవి మాత విగ్రహాన్ని మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. తమ ఆరాధ్య దైవమైన వాసవి మాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కరువు ప్రాంతంగా పేరొందిన రాయలసీమ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. హిందూపురానికి బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర కావడంతో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలల్లోనే ఏపీకి భారీ పెట్టుబడులు సాధించిన ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు మంత్రి టీజీ భరత్. ఎస్పెషలీ రాము గారు ఆయన లీడర్షిప్లో బంగారు 2.5 kgsది విగ్రహం అమ్మవారిది చేయడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా కళ ఉంది ఆ విగ్రహంలో. ఎస్పెషలీ 75 ఏళ్ళ పైన టెంపుల్ కాబట్టి 85 ఇయర్కి లేపాక్షిది కోల్డ్ స్టోరేజ్లో ఉండే అది ఇప్పుడు సెట్ చేస్తున్నారు చంద్రబాబు గారు. అది సెట్ చేసిన తర్వాత మనకు 10,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ఇక్కడ పుట్టిన తర్వాత మీరు ఇమాజిన్ చేసుకోండి. పుట్టి ఇదే కాదు సబ్జెక్ట్. సో లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి బాగా అవకాశం ఉంటుంది. అందులో హిందూపూర్లో మనకు బాలకృష్ణ గారు మోస్ట్ పవర్ఫుల్. నేను ఇప్పుడే అన్నా ఆయన మోస్ట్ పవర్ఫుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకుండే రీచ్, ఆయనకుండే పలుకుబడి దాంతో మినిస్టర్ కన్నా పవర్ఫుల్గా ఉన్నట్లు. సో హిందూపూర్ ప్రజలకి ఎంతో గొప్ప వరం చేసుకున్నట్లు అట్లా ఎమ్మెల్యేని కంటిన్యూస్గా హ్యాట్రిక్ టైమ్స్ గెలిపించడం ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి. మీరు ఒకటి నమ్మకం పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ఓపికగా సహనం అనేది ఉండాలి. అన్నీ జరుగుతాయి. ఎస్పెషలీ